ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రేడియో అలా 90.8 FM, మల్రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కాకినాడ ఎన్టీఆర్ బీచ్ పరిశుభ్రత కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడుతూ, సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని విస్మరించరాదని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ తదితర వ్యర్థాలతో సముద్రాలను కలుషితం చేయడం వల్ల పర్యావరణ సమతుల్యతను సర్వనాశనం అవుతుందని అన్నారు. రెడ్ క్రాస్ కాకినాడ జిల్లా శాఖ చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ, అవగాహన రాహిత్యంతో సముద్రాలతో పాటు తీర ప్రాంతాలను కాలుష్యకారకాలుగా మార్చడం వల్ల విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ప్రాజెక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎన్ మూర్తి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహనకు యువతలో చైతన్యం రావాలని ఆకాంక్షించారు. ప్రముఖ డాక్టర్ కాద వెంకటరమణ మాట్లాడుతూ, ప్రకృతిలో మనకు లభిస్తున్న ప్రాణవాయువు 170% సముద్రాల్లో జీవించే అల్గేల వలన మనకు లభిస్తుందని అన్నారు. ప్రముఖ సామాజికవేత్త వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ, సముద్రాల్లో వ్యర్థాలు కలవకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా కాకినాడ చాప్టర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, సముద్రాల పరిరక్షణకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. విశ్రాంత జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ డివివి సత్యనారాయణ మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవీఆర్ ఫణీంద్ర, రామచంద్రపురం ప్రభుత్వ కళాశాల కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ డాక్టర్ శోభారాణి, కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ ఎం పాండురంగారావు, డాక్టర్ ఎం కృష్ణారావు, జి పావని, సామాజిక కార్యకర్త అల్లూరి సురేంద్ర, ఎన్ఎస్ఎస్ ఎన్సిసి క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ డే ఎందుకు జరుపుకుంటున్నప్పుడు సముద్రాల యొక్క ఇంపార్టెన్స్ తెలియడానికి, ఈ వాతావరణంలో ఉండే ఆక్సిజన్లో మనం చాలామంది ఏమనుకుంటామంటే అరణ్యాన్ని చూసుకుని ఆక్సిజన్ అనుకుంటాం. కానీ 170% ఆక్సిజన్ సముద్రాల్లో ఉండే ఆల్గే నుంచి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, సముద్రాల్లో ప్రస్తుతం ఆక్సిజన్ పర్సంటేజ్ 7 నుంచి 8 మిల్లీగ్రాములు ఉంది ప్రతి 1000 లీటర్కి. ఇది కానీ ఇంకొక 1 మిల్లీగ్రామ్ నుంచి 2 మిల్లీగ్రామ్స్ తగ్గితే సముద్ర చరాల్లో ఉండే జీవుల్లో 150% పైగా జీవులు అంతరించిపోతాయట. అంచేత దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆక్సిజన్ కావాలి. ప్రజల యొక్క ఆహార అవసరాల్లో సుమారు 25 to 30% సముద్రాలే ఇస్తున్నాయి. అంచేత దీన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈరోజు ఇటువంటి సంస్థల ద్వారా రేడియో అలా కానీ మన డిగ్రీ కాలేజ్ రామచంద్రపురం నుంచి సంయుక్తంగా కార్యక్రమం చేస్తాను. లాస్ట్ ఇయర్ కూడా చేసాం. ముందు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మరి ఇక్కడ చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. దీన్ని 1992 నుంచి దీని మీద చైతన్యం తీసుకొని చాలా కృషి జరిగింది. మరి సముద్రం అంటే మన భూభాగం మీద 300 అధికంగా ఉంది. ఎన్నో జీవరాశులు దాంట్లో బతుకుతున్నాయి. మన ఇల్లు ఒకటే శుభ్రం అనుకుంటే కాదు, మన ఇంటితో మన ఊరు బాగుండాలి, అలాగే మన సముద్రం కూడా బాగుండాలి. ప్రస్తుతం ఇక్కడ పరిశీలిస్తున్నప్పుడు మరి చాలా మార్పు ఉంది. దీన్ని మనం ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్ళి మన సమిష్టిగా కృషి చేయాలి. మీరు దాన్ని పూర్తిగా యువ చైతన్యం ముందు రావాలి, యువత ముందు రావాలి, అన్ని సంస్థలు కలవాలి. ఆ విధంగా చేస్తాను ఆశిస్తూ అందరికీ ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సముద్రం దగ్గర క్లీనింగ్ చేసేటటువంటి అవేర్నెస్ పెంచేటటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు మొత్తము ఈ యొక్క భూగ్రహం మీద ఎక్కువ శాతం ఆక్రమించి ఉన్నటువంటి సముద్రాలని మనం సక్రమంగా వినియోగించుకోకపోతే, వాటిని చక్కగా పర్యావరణ విధంగా గనక మనం ఉంచుకోకపోతే మనం చాలా నష్టపోతాం. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. అధిక జనాభా కారణం వలన, అవగాహన లోపం వలన మనము వీటిని సరిగా సంరక్షించుకోలేకపోతున్నాం. అందుకని ప్రజాహితమైనటువంటి ఆలోచన చేసే అన్ని సంస్థలు కూడా మరి ప్రజల్లో దీని పట్ల అవగాహన పెంచడం చాలా అవసరం. ఇటువంటి కార్యక్రమాలను మనం నిర్వహించడం ద్వారా ఈ యొక్క సముద్ర ప్రాంతాలని, తీర ప్రాంతాలని మనం రక్షణ చేసుకుని మన ఆరోగ్యానికి, మన భవిష్యత్తుకి దాని అవసరాన్ని తెలియచేయడం చాలా ముదావహమైనటువంటి విషయం. ఈ యొక్క సంస్థలు ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సో ఇక్కడ మనకి చాలా డస్టీ ఎంత క్లీన్ చేస్తున్నా కూడా ఈ ప్రజలు ఎక్కువ వచ్చి మరి
ఈ యొక్క ప్లాస్టిక్ని వదిలేసి వెళ్ళటము. సో ఇదంతా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసినట్లయితే బాగుంటుంది. కార్పొరేషన్ నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలానే మనకి ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలని, ఇవన్నీ కూడా మనకి ఎక్కడైతే కుండీలు ఉన్నాయో వాటిలోనే వేయాలని, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని, అలానే మనం ఓషన్ కాపాడుకోవాలని, అలానే ఈ ఓషన్ వరల్డ్ ఓషన్ డే సందర్భంగా మనము ఓషన్ గురించి కూడా తెలుసుకోవాలి. మనము ఒక గ్రహంలో ఉన్నాం. ఈ గ్రహాలన్నీ శుభ్రంగా ఉండాలి అంటే ఆటోమేటిక్గా మనకి ఓషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఎర్త్లో దాదాపు మనకి ఎక్కువ వాటరే ఉంటుంది. ఓషన్ ప్రాపర్గా ఉన్నప్పుడే ఈ గ్రహాలన్నీ కూడా సక్రమంగా ఉంటాం, సక్రమంగా పెరగడం, లేకపోతే ఆరోగ్యకరంగా ఉంటాం. భూమి కూడా ఒక గ్రహమే కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఆటోమేటిక్గా మనం సముద్రాన్ని కూడా కాపాడుకోవాలి. అలానే ఈ యొక్క వరల్డ్ ఓషన్ డే యొక్క థీము ఇప్పుడు ఎవేక్ ద న్యూ డెప్త్స్. మనము సముద్రం చాలా లోతైంది, దాంట్లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి, మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. సో వాటిని మనం పరిశోధించాల్సిన అవసరం ఉంది, వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంతటి మహత్తరమైన ఈ సముద్రాన్ని కాపాడుకోవాలి అనే సందేశాన్ని ఇవ్వడానికి ఈరోజు మనం చేస్తున్న ఈ కార్యక్రమం ఉంది.